ఎన్ని కోట్లు పెట్టైనా ఇల్లు కొంటాం గానీ, ఒక్క ఇంటీరియర్స్ సెలెక్ట్ చేసుకోమంటే కింద మీద పడిపోతాం. ఎక్కడలేని టెన్షన్, ఎక్కడలేని భయాలన్నీ ఇంటీరియర్స్ దగ్గరకొచ్చాకొస్తాయి కదా! ఏ డిజైన్ పెట్టాలి? ఎవరిని చూజ్ చేసుకోవాలి? ఎవరు జెన్యూను? అలా మనం ఫిల్టర్ చేస్తూ ఉంటాం గదా! హ్మ్. నాకు ఇతను నా నైబర్ అనమాట. 'ఆరా హోమ్ ఇంటీరియర్స్' అని మన సయూక్‌లోనే ఉంటారు. మన సయూక్ వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అన్ని ఎమ్యూనిటీస్‌తో పాటు ఇంటీరియర్స్ వాళ్ళు కూడా మన సైక్‌లోనే ఉన్నారు అని. నేను వీళ్ళని ఎందుకు రిఫర్ చేస్తున్నానంటే, నాకు తిను అబ్రాడ్‌లో ఇంటీరియర్ డిజైన్ చేసొచ్చాడు అని చెప్పారు. ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్న ఫ్లాట్ కూడా చూపిస్తే, మీకు రెగ్యులర్ వుడ్ వర్క్ లాగా అనిపించదనమాట. నాకు చాలా ప్రీమియంగా అనిపిచ్చింది. అండ్ తన క్వటేషన్ కూడా చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది నాకు. నా నైబర్ కాబట్టి నా హౌస్ చూసినప్పుడు ఎందుకు మీరింత బడ్జెట్ పెట్టారు? ఇంత పెడితే అసలు నేను చాలా చేసుండేవాడిని అని చెప్పారనమాట. నిజంగా మాకు కూడా అదే ఫీలింగ్ మా ఇంటీరియర్స్‌తో అందుకే నేను మా ఇంటీరియర్స్‌ని ఎవరికీ సజెస్ట్ చేయలేదు. తిన మార్కెట్ కంటే 25% తక్కువకే చేస్తున్నాడంట. అండ్ తిన క్వటేషన్ కూడా పర్ ఎస్ఎఫ్‌టీ చార్జ్ లాగా కాకుండా తనది డిఫరెంట్‌గా ఉంది. అంటే జెన్యూన్‌గా అనిపిచ్చింది నాకు. నేను అడిగాననమాట. మరి నువ్విలా ఉంటే నీకెలా వర్కౌట్ అవుతది అని. ఎందుకంటే మనం ఇంటీరియర్స్ చేసాం గాబట్టి మనకు చేయించుకున్నాం గాబట్టి మనకు తెలుసు కదా! అప్పుడు తనొకటి చెప్పాడు. అది నాకు నచ్చింది. ఒక్కళ్ళ దగ్గరే 100% తీసుకునే బదులు మౌత్ పబ్లిసిటీతో నాకు 10 కస్టమర్స్ వస్తే 10 మెంబర్స్ నుంచి వచ్చేస్తాయి కదా! అని. ఇంత బాగా క్లారిటీగా ఉన్నావా అతనితోనే చేపించుకోవడం బెస్ట్ అనిపించింది నాకు. సైక్‌లో ఉంటారు కాబట్టి మనకేమి టెన్షన్ కూడా లేదు. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా డీల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది.